Hare Krishna. Hare Krishna, dear all devotees. I welcome you all for today's session. గీతా ప్రవాహానికి మీ అందరికీ స్వాగతం. సో మనం కథలోకి ఎంటర్ అయ్యే ముందు ప్రేయర్స్ ఆఫర్ చేసి అప్పుడు కథలోకి ఎంటర్ అవుదాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वपदान्तिकम्. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले स्वयं रूप भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तविंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. అందరూ కూడా మ్యూట్లో ఉండండి. మనం మ్యూట్లో ఉండి మీరు కూడా ప్రేయర్స్ చేసుకోవచ్చు. సో మనకి కథలో ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. మీరు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్ రేజ్ ఉంటుంది దాంట్లో. సో హ్యాండ్ రేజ్ చేసి అప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను. సో మీరందరూ కూడా అప్పుడు మాట్లాడవచ్చు. సో ఒకసారి అందరినీ మ్యూట్ చేసేసి యా ఆల్రెడీ మ్యూట్లోనే ఉన్నారు కదా. యా డియర్ డివోటీస్, అందరు ఎలా ఉన్నారు? మనకేంటంటే మళ్ళీ వారం రోజులు ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది. సో మనకేంటి అని అంటే అందుకే టైం అనేది అలా మూవ్ అయిపోతూనే ఉంటుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అసలు నిన్నే జరిగింది అనుకుంటే అది వారం రోజులు అయిపోయింది ఆల్రెడీ కథ మనము స్టార్ట్ చేసి. సో లాస్ట్ వీక్ ఏంటంటే అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు ఏం చేద్దాము అని అంటే మనం కథలోకి ఎంటర్ అయిపోదాము. ఎంటర్ అవుతూ మనము మధ్య మధ్యలో దాని గురించి చర్చించుకోవచ్చు. సో మన ప్యాటర్న్ ఏంటి అని అంటే మనం భగవద్గీతలో నేను మీ దగ్గర అందరి దగ్గర బుక్ ఉందని అనుకుంటున్నాను. ఈ బుక్ అనేది లేకపోతే మీరు ఇస్కాన్ టెంపుల్లో ఎక్కడి నుంచి అయినా ఈ బుక్ తీసుకోవచ్చు. సో మనకి ఏమవుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో రెఫర్ చేయడానికి మనకి తెలుస్తుంది. సో మనం ఏంటంటే శ్లోక బై శ్లోక వెళ్దాము. సో ఎక్కడైతే ఇంపార్టెంట్ శ్లోక ఉందో ఆ శ్లోకాన్ని ఎక్కువ టైం మనము వివరించడానికి ప్రయత్నం చేద్దాము. మామూలుగా ఎందుకంటే కొన్ని శ్లోకాలు అన్ని శ్లోకాలు కలిపి ఒక దగ్గర మనకి ఆ సారాంశం వచ్చేస్తుంది. సో ఆ శ్లోకాన్ని మాత్రం మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి తీసుకుందాము. సో అప్పుడు ఏంటంటే మీ అందరికి కూడా శ్లోకాలు చదవాలని నేర్చుకోవాలని కూడా ఉంది కాబట్టి అది కూడా మనకి ఆ ప్యాటర్న్లో జరిగిపోతుంది. సో నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనము యా ఒక్కొక్కటి దర్శనం చేసుకొని శ్లోక బై శ్లోక వెళ్దాం. సో స్క్రీన్ షేర్. సో ఐ హోప్ మీ అందరికీ స్క్రీన్ కనబడుతుంది అని అనుకుంటున్నాను. యా
శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय. శ్రీల గురుదేవికి జై. శ్రీల ప్రభుపాదికి జై. సో మనం ఏంటంటే భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఆ 18 చాప్టర్‌లని కూడా మనకి 3 భాగాలుగా విభజించారనమాట ఆచార్యులు. ఏంటి అనంటే అంటే యాక్చువల్‌గా వాసుదేవ మనకి ఈ హోలీ బుక్‌లో మనకి ఉంది. సో, ఫస్ట్ 6 చాప్టర్‌లని మనము కర్మయోగ అని, లాస్ట్ 6 చాప్టర్‌లని జ్ఞానయోగ అని, మధ్యలో ఉన్న 6 చాప్టర్‌లని భక్తి యోగ అని మనకి చెప్పారు. సో, ఫస్ట్ 6 చాప్టర్‌లో మన కర్మ ద్వారా భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి అనేది మనము ఎక్కువ మట్టికి ఎంఫసైజ్ చేస్తామన్నమాట. సో, మనం ఏంటంటే ప్రతి పని రోజు మనం పని చేస్తూ ఉంటాము. ఆ పనినే యాక్టివిటీ అంటారు. సో, ఆ యాక్టివిటీ మనం ఇది ఇది గీతా మహత్యంలో నుంచి ఈ శ్లోక గూడా మనం చదివాం కదా! ఏంటి అనంటే ఆహ్ కర్మ ద్వారా మనము ఆ భగవంతునికి ఏ విధంగా సేవ చేసుకోవాలి అనేది. సో, గీతా మహత్యం అనేది ఏంటి అంటే, ఆ పరమ శివుడు పార్వతీదేవికి వివరిస్తూ ఉంటాడనమాట. ఈ మనకి తన ఎప్పుడూ గూడా ధ్యాన యోగంలో ఉంటాడు కదా! అతనెప్పుడూ కూడా శ్రీ విష్ణు అవతారాలు శ్రీ విష్ణువు పైన ఆ పురుష అవతారాల పైన తన ధ్యానం చేస్తూ ఉంటాడనమాట. సో, మనం ముందు ముందు తెలుసుకుంటాము. లీలా అవతారాలని, గుణావతారాలని, తర్వాత యుగ అవతారాలు, పురుష అవతారాలు ఇవన్నీ అవతారాల గురించి మనం ముందు ముందు బాగా వివరంగా తెలుసుకుంటాం. సో, మహాదేవుడు ఆ విధంగా తన ధ్యానిస్తూ ఉంటూ మనకి పార్వతీదేవికి అన్నీ చెప్తున్నాడనమాట. ఈ గీతా మహత్యం అనేది దాని గురించి వివరిస్తుంది. దాంట్లో ఆ పరమ పురుషుడు అంటే ఆ మహాదేవుడు మనకి చెప్తున్నాడనమాట. ఎందుకంటే అతను వైష్ణవుల్లో ప్రథమ వైష్ణవుడు అంటారు. సో, అంటే వైష్ణవానాం యథాశంభు అని మనకి చెప్తారనమాట. సో, అతను ఫస్ట్ భగవంతుడికి ప్రథమ వైష్ణవుడనమాట. సో, అతని నుంచి వచ్చిన ఈ గీతా అంటే ఈ గీత గురించి మహత్యాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో, ఈ శ్లోక అందరం కూడా మనం నేర్చుకుందాం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రాస్ తస్య నామాని యాని. కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో, మన కర్మ ద్వారా భగవంతునికి సేవ చేయడం వల్ల మన కర్మని పోతుందనమాట. సో, ఇది యాక్చువల్‌గా ఏంటి అనంటే ఆహ్, హ్మ్. మనము ఇది మనం ఎండింగ్‌లో చూద్దాం. దీని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుంటాము. ఎండింగ్‌లో చూద్దాము దాని గురించి. సో, భగవద్గీతని అర్థం చేసుకోవడానికి గల అర్హత ఏమిటి? సో, భగవద్గీత ఏదో మనం బుక్ ఉంది కదా! చదివేసాం. మనకిప్పుడు ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్‌లో కానీ, ఎక్కడైనా గానీ మనకి చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయి. భగవద్గీత మనమంతల మనం చదివితే అది అర్థం కాదు మనకి. భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే ఇక్కడ ఆచార్యుల ద్వారా అది ఎవరైతే ఆల్రెడీ దానిని ఎక్స్‌పీరియన్స్ చేసి, దాన్ని ఎవ్రీ డే కూడా వాళ్ళు ఆ కంటిన్యూయస్ ప్రాసెస్‌లో లివింగ్ రిలేషన్‌లో అంటే గురువుతో ఒక లైవ్‌గా ఉన్న గురువుతో కనెక్షన్ సంబంధం పెట్టుకోవడము. అంటే దీక్ష తీసుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళ ద్వారా వినడం ద్వారా మనకి అర్హతని సంపాదించుకుంటామనమాట. సో, చాలామంది ఏంటంటే బాగా వల్లిచ్చేస్తూ ఉంటారు. కానీ అక్కడ అర్హత అనేది ఉండదు. సో, దానివల్ల మనకి ప్రయోజనం జరగదనమాట. సో, భగవంతుడు ఇక్కడ అర్జున్ని తన భక్తుడు కాబట్టి తనని చేసుకొని ఈ భగవద్గీతని వివరిస్తున్నాడు. అది అర్హత. తర్వాత ఇంకొక అర్హత గురించి ఏం చెప్తున్నాడు అనంటే, అసూయ లేకుండా ఉండడము. మనకి సుకృతి ఎప్పుడు బిల్డ్ అవుతుంటుందంటే, మనలో కొద్ది కొద్దిగా అసూయ అంటే
ఆ పరులను ఇతరులను చూసినప్పుడు మనకి అసూయ ఉండకపోవడం అన్నమాట. సో ఎప్పుడు కూడా అసూయ మనం కలిగి ఉన్నాము అంటే భగవద్గీత వినడానికి అర్హత మనకి సంపాదించుకోము. అర్హత సంపాదించుకుంటున్నాము అంటే భగవంతుడు మనల్ని చేరువ చేస్తున్నాడు. సో మనలో ఉన్న మలినాలను తొలగిస్తున్నాడు. అసూయ అనేది మనకి మన 6 శత్రువుల గురించి తెలుసుకున్నాం కదా! సో మనం ఏమనుకుంటామంటే బాహ్యంగా ఉన్న శత్రువుల గురించే మనము ఎప్పుడూ గూడా ఆలోచిస్తూ ఉంటాము. కానీ అంతరంగా మనకు ఉన్న శత్రువులను ఫస్ట్ మనం జయించాలి. అప్పుడే భగవంతునికి చేరువవుతాము. సో ఈ 2 కూడా మనకి వివరించారనమాట. సో ఎవరికైతే భగవంతుని పైన అంతులేని ప్రేమ, తర్వాత ఆప్యాయత, అనురాగము, అది ఏంటి అంటే ఫేత్. సో ఆ ఫేత్ ఉంటుందో అప్పుడు అది వినడానికి అర్హత సంపాదిస్తారనమాట. సో ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటి గురించి గూడా మనకి బాగా వివరించారనమాట. చాలా మట్టుకేంటంటే మనకి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. భగవంతుడు అర్జునుడిని ఎందుకు అర్జునుడిని ఒక్కడిని మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నారు అని. సో అర్జునుడు ఎందుకు చూస్ చేసుకున్నాడు అనేది కూడా మనకి ఈ క్వెషన్ అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే అర్జునుడు స్వయంగా మనము తన విశ్వరూపాన్ని చూసినప్పుడు భగవంతునిలో ఉన్న కంప్లీట్ యూనివర్స్‌ని చూస్తాడనమాట. సో అతను అప్పుడు భగవంతుడిలాగా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడిని భగవంతుడిలాగా స్వీకరిస్తాడు. సో ఎవరైతే భగవంతుడిలాగా స్వీకరించరో వాళ్ళకి అనుమానము అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ డౌట్‌ఫుల్ నేచర్‌లో నుంచి మనం బయటపడాలి. ఇక్కడ అర్జునుడితో పాటు మనకి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వీళ్ళందరూ కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడినే అంటే శ్రీకృష్ణుడినే పరమ పురుషునిలాగా మనకి చెప్పారనమాట. సో మనం ఇప్పుడు సహస్రనామాలు చదువుతూ ఉంటాము. ఈశ్వర ఉవాచ అని ఉంటుంది. భీష్మ ఉవాచ అని ఉంటుంది. కానీ భగవాన్ ఉవాచ అని ఉంటుందా? సో భగవంతుడు మనకి శ్రీరాముణ్ణి కూడా ఈశ్వరులు అంటే ఈశ్వరులు ఎంతమందైనా ఉండొచ్చు. కానీ పరమ పురుషుడు కేవలం ఒకరే ఒకరు ఉన్నారనమాట. అది శ్రీకృష్ణుడు మాత్రమే. సో అందుకని భగవద్గీతని మనకి ఇప్పుడు మనకి పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుంచి సారాంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారనమాట. సో ఆ భగవద్గీతలో మనకి స్వయంగా భగవంతుడి నుంచి వచ్చిన ఉచ్చారణ కాబట్టి దానిని మనం అందరం తెలుసుకొని ముందుకు మన మన ప్రయాణాన్ని అంటే ఈ జీవితాన్ని సాగించాలి అని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇవన్నీ పిక్చర్స్ కూడా నేను గ్యాదర్ చేశాను. దీంట్లో మనం అన్ని ఒకటి మనం వెళ్దాం. సో ఇప్పుడు భగవద్గీత మనము ఇది కూడా తెలుసుకున్నాము. అది యుద్ధ రంగంలో ఒక సందర్భం గురించి కదా వివరణ జరుగుతూ ఉంటుంది. మనం దానికి జీవితానికి సంబంధించింది ఏముంటుంది అని ఎవరైనా అపోహపోవచ్చు. కానీ మన ఆచార్యులు క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట. యుద్ధ రంగంలో యుద్ధం గురించి మాట్లాడలేదు అక్కడ పరమపురుషుడు. తన జీవితాన్ని తన ముందు ఎలా అంటే తన యుద్ధాన్ని ఏ విధంగా సాగించాలి, జీవిత చర్య ఎలా జరగాలి అని వివరించారనమాట. అందుకని భగవద్గీత ప్రతి వయస్సులో ప్రతి మనిషికి ప్రతి మానవాళికి కూడా మనం తెలుసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది. సో అందుకని మన ఆచార్యులు బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఉన్న ఇప్పుడు ప్రభుపాదులు ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో దీన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నారనమాట. సో ఇంతకుముందు ఏంటి అని అంటే భగవద్గీతని కేవలము మనము ఒక సర్టెన్ సిచ్యువేషన్స్లో మాత్రమే దానిని మనం తీసి చదవాలని అది అలా ఒక గూడులో ఒక షెల్ఫ్లో పెట్టుకొని ఉండేది. కానీ అది రోజు ప్రతి దినము ప్రతినిత్యము కూడా మనం భగవద్గీత పారాయణం ఎంత ఇంపార్టెంట్ అనేది అది గురించి మనం తెలుసుకున్నాము. సో ఇది కూడా ఒక జ్యువెలరీ బాక్స్ ఆభరణాల పెట్టతోని కూడా మనం పోల్చాము. ఎందుకంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ కర్మయోగము కింద ఉన్న బేస్,
బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి మొత్తం అర్థమవుతుంది భక్తి యోగంలో. సో ఇందులో ఉన్న వజ్ర వైడూర్యాలను భక్తి యోగంతో పోల్చారు. జ్ఞానయోగం అనేది ఏంటి అని అంటే గట్టిగా పదను పడుతూ దానిని జాగ్రత్తగా మనం పెట్టుకోవడం అన్నమాట. సో అందుకని లిడ్. సో ఇది జ్ఞానయోగంతో మనకి పోల్చారు. సో ఇంకా ఏంటి అని అంటే ఈ భగవద్గీత మొత్తంలో మనకి 700 శ్లోకాలు ఉన్నాయండి. సో ఈ 700 శ్లోకాల్లో వీళ్ళు నలుగురు కూడా పాత్రలు. సో ఇందులో మనకి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి స్వయంగా వచ్చిన శ్లోకాలు ఎన్ని అని అంటే 574. తరువాత మన అర్జునుడు 84 శ్లోకాలు తన వ్యక్తం చేశారన్నమాట భావాలని. తర్వాత సంజయుడు ఎవరైతే ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడో యుద్ధరంగంలో జరుగుతున్న అన్నీ కూడా సంజయుని ద్వారా, అంటే అందుకని ఉవాచ అని ఉపయోగిస్తారు. సో సంజయుని ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అవి 41. తర్వాత ధృతరాష్ట్రుడు కేవలము ఒకే శ్లోక చెప్పాడు. సో అది ఏంటో అనేది కూడా మనం తెలుసుకుందాము. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ భగవద్గీతలో మనకి ఈ 5 అంశాల గురించి ముఖ్యంగా కంప్లీట్ భగవద్గీతలో ఉంటుందండి. సో ఇందులో మనం ఈ 5 అంశాలు ఎప్పుడూ కూడా టాలీ చేసుకుంటూ ఉండాలి. వీటి ద్వారానే మన దినచర్య కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అని అంటే జీవుడు అని అంటే మన అందరం కూడా ఒక మానవాళి తనలో ఉన్న శరీరంలో ఏదైతే ఒక ప్రాణి ఉంటుందో అదే అన్నమాట. అప్పుడు ఆ భగవంతునికి 84 లక్షల జీవరాశులను సృష్టించాడు, కానీ తనకి తృప్తి కలగలేదన్నమాట. సో మానవుడిని సృష్టించినప్పుడు మాత్రమే తనకి ఆ మేధాశక్తి ఉంటుంది కాబట్టి తనకి ఆ సంతోషం అనేది కలిగింది. సో అప్పుడు మానవుడు చేయాల్సింది ఏంటి అని అంటే తనలో నేనెవరిని, హూ ఆమ్ ఐ అని మనము అన్వేషణ సాగించాలన్నమాట. సో ఒకసారి ఏంటి అని అంటే ప్రభుపాదులు ఒక చిన్న పిల్లవాడిని పిలిచి అడిగారంట, ఏంటి బాబు నువ్వు ఎవరు అనేసి అంటే నేను పలానా వాళ్ళ అబ్బాయినని, తర్వాత పలానా వాళ్ళ అమ్మాయినని అలా చెప్తూ ఉంటారు కదా. సో అన్నా కానీ సాటిస్ఫై అవ్వలేదన్నమాట. సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, చెయ్యి పట్టుకొని అడుగుతున్నాడు అనమాట, నువ్వెవరివి అని అంటే ఇది ఎవరిది అని అంటే ఇది నా చెయ్యి అని అన్నాడంట. ఇదేంటి అని ఇంకోటి అడుగుతూ ఉంటే ఇవి నా వేళ్ళు అలా చెప్తున్నాడు. కానీ రియల్గా ఏంటి అని అంటే ఆ అబ్బాయి చెప్పలేకపోయాడనమాట. సో మనం ఏంటంటే నా పేరు జోసఫ్ అలా చెప్తున్నాడు, కానీ ఏమీ కూడా చెప్పలేకపోయాడు. సో మన అందరి పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఫస్ట్ జీవుడు ఏమి ప్రశ్న వేసుకోవాలి అని అంటే అసలు నేనెవరిని, నాకు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఈ మానవ జన్మ వచ్చినందుకు నేను చేయాల్సిన పని ఏమిటి, నేను ఏ విధంగా అది ఒక సాధనంలాగా ఈ మానవ జన్మను సార్థకతం చేసుకోవాలి అనే క్వశ్చన్స్ మనలో మొదలవ్వాలి అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఇంకొక బుక్లో మనకి ఆత్మ సాక్షాత్కారము అనే ఒక బుక్ ఉందండి. సో దాంట్లో కంప్లీట్గా మన సోల్ గురించి, సూపర్ సోల్ గురించి క్లియర్గా మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనకేంటంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం అవన్నీ యాక్చువల్గా ఎందుకంటే మనకి అన్ని స్మాల్ బుక్స్ అన్నీ స్టార్ట్ చేయమంటారు, కానీ అవన్నీ చెప్తూ ఉంటే జనాలు అనుకుంటారు ఏంటి అని అంటే ఇది పని పాట లేకుండా వాళ్ళు చెప్తున్నారు, మాకు వేరే పనులలో మేము బిజీగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తపన ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం కాదనమాట జీవికి. అందుకని మనం భగవద్గీతతో స్టార్ట్ చేస్తాము. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అన్నప్పుడు ప్రాణికి భగవంతుని పైన నమ్మకం ఉంటుంది కాబట్టి అక్కడ వెతకడానికి అన్వేషణ స్టార్ట్ చేస్తాడనమాట. ఎవరైతే అన్వేషణ స్టార్ట్ చేస్తూ ఉంటే
వాళ్ళే డిగ్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది అక్కడే ఉండిపోతారు. సో, అందుకని ఏంటంటే ఇక్కడ భగవంతుడు నెక్స్ట్ పాత్ర మనది భగవంతుడు, ఈశ్వరుడు. సో, దేవుడు ఎవరు? సో, భగవంతుడు ఈశ్వరులు చాలామంది ఉన్నారు. సో, ఆ ఈశ్వరుల్లో దేవాది దేవుడు ఎవరు అని మనం అన్వేషణ చెయ్యాలన్నమాట. సో, దాని గురించి మనం తెలుసుకుంటాము. తర్వాత ప్రకృతి. ఈ మనకు ఆ! మనము మదర్ అని అంటూ ఉంటాము. ఈ మెటీరియల్ నేచర్ తన నేచర్ ఆఫ్ మదర్ అని మనం అంటూ ఉంటాము. ఎందుకంటే ఆ నేచర్‌లో నుంచే ప్రతి ఒక్కటి పుడుతూ ఉంటుంది. సో, అందుకని దాన్ని మదర్ లాగా మనము ఆహ్, ఆచార్యులు వివరించారనమాట. సో, అది ఏ విధంగా మనము దాంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి? అది మన పైన అంటే ఒక జీవుని పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది మనము ప్రకృతి గురించి తెలుసుకుంటాము. తర్వాత కాలం. కాలము అంటే టైం. ఆ టైం ఏంటి అని అంటే ఆహ్, మనకి నిన్న ఈ టైంలో ఏం చేశామో అనేది కొద్ది కొద్దిగా గుర్తుండొచ్చండి. మొన్న ఏం చేశామో అనేది కూడా కొద్దిగా గుర్తుండొచ్చు. కానీ ఒక 4 రోజుల క్రితము, వారం రోజుల క్రితము ఇదే టైంలో ఏం చేశామో అనేది మనకి గుర్తు ఉండదు. అలాగే ఏంటి అని అంటే కాలం అనేది మనము తిరిగి తెచ్చుకోలేము. డబ్బు పోయినా మళ్ళీ తెచ్చుకుంటాము. మాట గూడా మనము ఒక్కొక్కసారి సరిదిద్దుకుంటాము. కానీ కాలాన్ని మాత్రం దాన్ని తిరిగి తెచ్చుకోలేమనమాట. అన్నిటికైనా విలువైనది మనకు కాలము. ఆ కాలాన్ని హ్మ్, వ్యర్థం చేయకుండా దానిని మనము ఉపయోగించుకోవాలి అని ఈ భగవద్గీత పారాయణ మనకి తెలుపుతూ ఉంటుంది. తర్వాత కర్మ. ఈ ఐదో అంశం ఏంటి అనంటే కర్మ. ఆ కర్మ అనేది ఏంటి అంటే ప్రతి జీవి ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాడండి. కర్మ చేయకుండా అసలు ఉండనే ఉండడు. అంటే పని చేయకుండా ఉండడు. ఐదర్ పడుకోవడం కూడా ఒక పనే అన్నమాట. సో, ఆలోచించడము ఒక పనే. ఏ పనైనా చేస్తూ ఉంటాడు. కానీ ఖాళీగా కూర్చొనివ్వదు. అంటే ఈ మైండ్ అనేది ఎప్పుడూ పని చేస్తూ ఉంటది. ఎప్పుడైతే మైండ్ ఆగిపోతుందో వాడు కోమాలోకి వెళ్ళిపోతాడు. లేదా మన శరీరంలో నుంచి ఆ ప్రాణం అనేది వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఆక్సిజన్ మనలో ఇది ఉన్నంత కాలమే ఆ చిత్త అంటే కాన్షియస్ మన హార్ట్‌లో పనిచేస్తూ ఉంటుంది. సో, అది దాన్ని ఎప్పుడు మనము చాలా హెల్తీగా పెట్టుకోవాలి అన్నమాట. భగవంతుని నామస్మరణ, భగవంతుని లీలలు, కథలు వినడం ద్వారా దానికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. చాలా మట్టికి మనకేమవుతుంది అనంటే క్షీణించుకుపోయి ఈరోజు ఇలా ఉంది, ఈరోజు అలా ఉంది అని మనము కొంచెం బద్ధకిస్తూ ఉంటాము. కానీ భగవంతుని విషయంలో అలా చేయకూడదు అని మనకి చెప్తున్నారనమాట. కర్మ ఏంటి అనంటే అది కర్మ ఎలా మనల్ని అంటుకుంటుంది, కర్మని మనం ఎలా నడుచుకోవాలి, ఆ కర్మ చేస్తూ ఉంటే దాని ఫలితం ఏ విధంగా వస్తుంది, ఆ ఫలితంలో మంచి ఫలితము చెడు ఫలితము రెండూ ఉంటాయి. సో అలాంటి ఫలితాలన్నిటి గురించి కూడా మనం కర్మలో తెలుసుకుంటామన్నమాట. సో ఇది మన ఈ కర్మయోగంలో ఇంపార్టెంట్. సో ఆ 5 అంశాలలో మళ్ళీ దాన్ని ఇంకా ఎందుకంటే మనకి భాగవతంలో చెప్తారనమాట. కలియుగ వాసులు అందరూ కూడా అల్పబుద్ధులు, అల్పాయుషులు. సో అంటే మనకి ఏంటి అనంటే ఫస్ట్ త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు 10,000 సంవత్సరాలు ఒక జీవికి ఉండేదన్నమాట. తర్వాత 1000 సంవత్సరాలకు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎవరు జయించట్లేదు. 70 ఏండ్లు బతికాడు అంటే అమ్మ బాగా బతికాడయ్యా అనేసి అనేస్తారనమాట. సో అందుకని ఇక్కడ మళ్ళీ కన్సైజ్ చేశారు మన ఆచార్యులు. 5 నుంచి మనం 3 గురించి తెలుసుకోవాలి. అవి ఎలా అంటున్నారు? భగవంతుడికి ఒక డిజైర్ అని వస్తుంది. దాన్నే ఫ్రీ విల్ అంటారనమాట. ఆ ఫ్రీ విల్ పైన భగవంతుడు మనకి ఎలాంటి జోక్యం చేసుకోడు. సో మనకిచ్చిన ఆ ఫ్రీ విల్‌తోని మనమే ఆలోచించుకుంటూ దానిని అంటే నువ్వు నీ టైంని సద్వినియోగం చేసుకుంటావా? దుర్వినియోగం చేసుకుంటావా? అనేది నీ చేతుల్లో ఉందన్నమాట. సో అందుకని జీవికి వచ్చిన ఆలోచన అనేది అది ఆలోచన రావడం తప్పు కాదు. ఆ ఆలోచనని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అనేది ముఖ్యమన్నమాట. అందుకని ఈ జీవుడు వచ్చిన ఆలోచనను భగవంతునికి దగ్గరయ్యేది పెడితే అప్పుడు మనకి ఏం చేస్తుంది అనంటే ప్రకృతి
ఆ దైవీ ఆమె దైవీ శక్తి అంటే భగవంతుడిలో ఉన్న ఒక శక్తి తన మనకి ఉపయోగపడుతూ ఆ కర్మని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట, చేయడానికి. అదే ఆ కర్మ మనకి భగవంతుని దగ్గర చేరడానికి ఉపయోగపడట్లేదు అంటే ఆ దైవీ శక్తియే యోగమాయ నుంచి మహామాయ అయిపోయి అంటే మనకు అన్నీ కూడా కష్టాల నుంచి వస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం ఆ 3 మోడ్స్ గురించి తెలుసుకుంటాము. అంటే మనం ఈ ప్రకృతి ఆ వివిధ గుణాల ద్వారా ఒక జీవిని ఏ విధంగా ప్రేరేపణ చేస్తుంది. దీంట్లో మనము మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి మోడ్ ఆఫ్ గుడ్నెస్కి రావాలి. అంటే ఒక ఒక జీవుడు ఎప్పుడూ కూడా సత్వంలో ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనము ప్రయత్నం చేయడానికే మనకి రోజంతా అయిపోతుంది. ఎవరైనా మనకి నచ్చింది చెయ్యకపోయినా మనకు వాళ్ళు చెప్పినట్టుగా అంటే జీవి ఎంతసేపు కూడా తన గురించి ఆలోచిస్తాడు. దాన్ని అహం మమేతి అంటారనమాట. పక్కన వాడు కూడా ఏమనుకుంటున్నాడు అనేది ఆలోచన శక్తి వచ్చినప్పుడు అది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడికి అన్నీ తెలుసు, అన్ని జీవుల్లో ఏం జరుగుతుందో తెలుసు. అందుకని ఆ విధంగా ఈ తనలో ఉన్న ఈ ఎనర్జీ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆమె యోగమాయలో నుంచి మహామాయలోకి వెళ్ళిపోయి మనకి జీవుడికి ఆ విధంగా తన ప్రేరేపిస్తూ భగవంతుడికి చేరువ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 కూడా 3 డూయర్ ఫార్ములా అని అంటారు. ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఆలోచన కలిగింది, భగవద్గీత అందరం కలిసి చదువుకుందాము, అందరం తెలుసుకుందాము అని. సో అది ఆలోచనని మనము ఉపయోగించుకోవడం వల్ల మనకి ప్రతి వారం లాస్ట్ వారం ఈ వారం కూడా కుదిరింది. కొద్దిగా మనకి టైమింగ్స్ అన్నీ సెట్ అవ్వకపోయినా కానీ మనకి ఈరోజు మన అందరం కూడా కూర్చొని దీన్ని చర్చించుకోవడానికి అవకాశం కలిగిందనమాట. సో అందుకని మనకు భగవంతుడు ఆ విధంగా మనందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తాడు. అది తథ్యం. సో ఇప్పుడు మనము కథలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఏంటి అని అంటే భగవద్గీత మొదటి అధ్యాయాన్ని దీన్ని అర్జున విషాద యోగం అని అంటారనమాట. సో అలాగే ఏంటంటే ఇంకొకటి కూడా ఏమంటారు అని అంటే, ఏమిచ్చారు టైటిల్ అని అంటే దీన్ని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. దీనిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అంటే ఎలా ఉంటుంది అని అంటే, దీంట్లో అందరూ రాజ్యుల గురించి వచ్చారు. ఓకే, ఇరు పక్షాల్లో ఇక్కడ పాండవుల పక్షాన వీళ్ళున్నారు, కౌరవ పక్షాల్లో వీళ్ళున్నారు, అంతే కదా అని కొట్టి పడేస్తారు. కానీ ప్రతి ఒక్క శ్లోకాలో మన ఆచార్యులు చాలా క్లియర్గా వివరించారండి. సో మనము ఈరోజు మొదటి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటే ఈ చాప్టర్ మొత్తాన్ని మనం 5 లాగా విభజించారనమాట. సో 5 భాగాలుగా విభజించినప్పుడు ఫస్ట్ భాగంలో మనకి ఫస్ట్ శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు సంజయ్ని ఏమని ప్రశ్నించాడు, ఆ ప్రశ్న అతను అడిగిన ఒకే ఒక ప్రశ్న. సో ఆ ప్రశ్నలోనే మొత్తం కూడా గూఢార్థము దాగి ఉందండి. సో దాని గురించి మనం ఈరోజు విఫలంగా తెలుసుకుందాము. తర్వాత ఏంటి అని అంటే, దుర్యోధనుడు తన సైన్యాన్ని పాండవుల సైన్యంతో ఎలా పోల్చాడు. సో యాక్చువల్గా ఏంటి అంటే ప్రతి చాప్టర్కి మన ఆచార్యులు ఒక యాక్రోనేమ్ కూడా ఇచ్చారండి. అంటే దీనికి ఫస్ట్ చాప్టర్కి ఏం పేరు పెట్టారు అంటే డౌట్. సో ఆ డి అంటే ధృతరాష్ట్రుడని, ఇంకో డి అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ దుర్యోధనుడు తన రాజనీతితోని ఏ విధంగా అందరితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏంటి అని అంటే అని అంటే ఇక్కడ ఓప్ని పొటెన్స్ అనమాట. అంటే ఒక శకునాలు, ఒక మంచి శకునాలు ఏ విధంగా మనకి తెలుస్తున్నాయి. ఇప్పుడు మనకు అందరూ అంటారు కదా, ఏదన్నా కాకి వచ్చింది, అది అరుస్తూ ఉంది అని అంటే ఓకే, ఇంటికి ఎవరో వస్తారని. ఇదో ఎడమ కన్ను అదురుతూ ఉంది అంటే ఒకటని, కుడి కన్ను అదురుతూ ఉందంటే ఒకటని, అలా కొన్ని చిహ్నాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. సో పాండవుల విజయానికి సంబంధించిన గుర్తులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాము. తర్వాత ఏంటి అని అంటే అర్జునుడు కలవరపాటు.
సో మనం విషాద యోగమా అని కూడా ఈ చాప్టర్కి పేరు ఉందనుకున్నాం కదా. సో అదనమాట. సో ఆ అర్జునుడికి అసలు ఏంటి, ఆయనే కదా ఇక్కడ హీరో. సో అతను మెయిన్ పర్సన్కి అతనికేంటి కలవరపాటు అనేది మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఆ ఫోర్త్ సెక్షన్లో అది తెలుసుకుంటాము. తర్వాత ఫిఫ్త్ సెక్షన్ ఏంటి అని అంటే అర్జునుడు యుద్ధం చెయ్యకపోవడానికి గల కారణాలు, అతను ఏ విధంగా బివిల్డర్డ్ అయ్యాడని, ఆ తర్వాత ఎందుకు యుద్ధం చేయకుండా ఆపాలనుకున్నాడని మనం అన్నీ కూడా ఎండింగ్లో తెలుసుకుంటామన్నమాట. యుద్ధం చేయకుండా ఉన్నప్పుడు యుద్ధం చేయమని భగవంతుడు ఎందుకు అన్నాడు అనే ఆలోచన కూడా మనం తెలుసుకుంటాం. సో ఈ 5 అంశాలు ఈ మొత్తం ఫస్ట్ చాప్టర్లో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మొదటి శ్లోకం. సో మొదటి శ్లోకం ఏంటి అని అంటే ధృతరాష్ట్రుడు సంజయ్ని ప్రశ్నించుట. సో ఎలా అడిగాడు? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః మామకా పాండవాశ్చైవ కిమ అకూర్వత సంజయ. సో ఈ శ్లోకాలో మనకి ఏం చెప్తున్నారు అనంటే ఇక్కడ ఈ 4 అంశాల గురించి మనం తెలుసుకుంటాము. సో యాక్చువల్గా మీ దగ్గర బుక్స్ అన్నీ తెచ్చుకోండి నెక్స్ట్ వీక్ నుంచి, సో దట్ మీరు కూడా శ్లోక చదివి దాని ట్రాన్స్లేషన్ చదవడానికి ఉంటుంది. సో దీని ట్రాన్స్లేషన్ ఏమిచ్చారు అనంటే, ఓ సంజయ, నా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధము చేయగోరు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన తర్వాత ఏమి చేశారు అని క్వశ్చన్ వచ్చిందనమాట ధృతరాష్ట్రుడికి. సో దీంట్లో అప్పుడు ఏంటంటే ఈ శ్లోక మొత్తంలో మన 4 అంశాలు మనకు తెలుస్తాయి. ఏంటి ఆ క్వశ్చన్ వేయడంలోనే మనకి ధృతరాష్ట్రుడు ఏ విధంగా భయపడుతున్నాడు అనే విషయం తెలుస్తుందన్నమాట. ఎందుకనంటే తన తన పుత్రులు తర్వాత పాండురాజపుత్రులైన, అంటే పాండురాజపుత్రులు ఎవరు? 5, తన పుత్రులు 1000 మంది కౌరవులు. సో వాళ్ళందరిలో కూడా ఇక్కడ ఏమంటున్నాడు? మామక పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. మామక అంటే నా పుత్రులు, పాండవాశ్చైవ అంటే పాండురాజు పుత్రులు. కిమకూర్వత అక్కడ సమావేశమయ్యిన తర్వాత ఏం చేశారు? అక్కడ ఈ వర్డ్లోనే తెలిసిపోయిందండి ఆయన ఏం చేశాడు. వీళ్ళందరూ కురువంశీయులే, ఒకే వంశానికి సంబంధించిన వాళ్ళు, కానీ ఎలా విభజించేస్తున్నాడు? నా పుత్రులు పాండురాజు పుత్రులు అని చెప్పేస్తున్నాడు అనమాట. అని అంటే మనకి పాండురాజుకి 2 భార్యలు ఉంటారు కదండి, కుంతీదేవి, మాద్రి. సో మాద్రి ఎప్పుడైతే చనిపోతుందో ఆ నకుల సహదేవులని కుంతీదేవి అక్కున చేర్చుకొని తన 5గురికి కూడా తల్లి అయ్యి తన అన్నీ కూడా వాళ్ళకి సేవలను చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు తనకి 100 మంది పుత్రులు ఉన్నా కానీ ఒక 5గురిని చేర్చుకోవడానికి ఎంత ఆహ్లాట పడిపోతున్నాడో ఇక్కడ చూడండి. సో అంటే తనకే కావాలి, తనే జయించాలి, తనే రాజ్యంలో ఉండాలి, తన మాటనే నెగ్గాలి అనే విషయంలో ఇవన్నీ మనకి బయటపడుతున్నాయి అన్నమాట. సో అందుకని ఆశ అత్యాశ అనేవి పనికి రావు. సో ఇక్కడ ఎలాంటి ఆశ ఉంది? తన పుత్రులు మాత్రమే గెలవాలి, తన పుత్రులకు మాత్రమే రాజ్యం ఉండాలి, తనే రాజులాగా ఉండాలి అనే ఆశ ఉంది. అలాగే ఏంటి అని అంటే మొత్తం రాజ్యం అంతా వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి రాయబారికి వచ్చి 5 చిన్న ఊర్లు ఇస్తే వాళ్ళు సర్దుకుంటారంట. మీరు ఎక్కడో మారుమూర గ్రామంలో బండరు భూమి అయినా పర్వాలేదు వాళ్ళకి ఇవ్వండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగినప్పుడు సూది మొల అంత జాగా కూడా మేము ఇవ్వము అని దుర్యోధనుడు పంపించేస్తాడనమాట. సో అందుకని ఆ అత్యాశ పనికి రాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు.
తర్వాత అనుమానము. అనుమానం అనేది అది ఒక పెద్ద రోగం అండి. సో అది మనకి ఇవన్నీ కూడా అందుకని భగవంతుని గురించి వినడం వల్ల మనలో ఉన్న ఏవైతే ఈ శత్రువులు రోగాలు అన్నీ పోయి శక్తి ఎలా వస్తుంది అనడానికి ఉపమానం అన్నమాట. అనుమానము పాత రోగం అంటారు అందుకని. సో ఎప్పుడు కూడా మనము ఏదైనా అనుమానం ఉంటే అది తీర్చుకోవాలి. అంతేకాని దాన్ని అది ఒక డీమన్ లాగా అంటే ఒక రాక్షసి లాగా మనల్ని తినేస్తూ ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ తనకి ఎలా సంజయుని అడుగుతున్నాడనమాట. యుద్ధంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. సో ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో వాళ్ళు సమావేశం అయ్యారు కదా, ఏం చేస్తున్నారు? కురుక్షేత్రంలో సమావేశం అయ్యారు కదా యుద్ధం చేయడానికి, యుద్ధమే చేస్తారు, మరి ఎందుకు అడిగాడు ఆ క్వశ్చను అనే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. అందుకని తనకు అనుమానం వేసింది, అమ్మో ఆ ధర్మక్షేత్రము చాలా అంటే పాండవులు చాలా ధర్మపరులు. సో అది ఏమైనా వాళ్ళకి ఫేవర్ చేసేస్తుందేమో. అంటే అక్కడ ఏంటి, తన పుత్రులో ధర్మపరులు కారు అని తనే డిక్లేర్ చేస్తున్నాడు అక్కడ. సో అందుకని ఆయనకు అనుమానం వస్తుందన్నమాట, అమ్మో అందరూ వాళ్ళ ఫేవర్లోనే మనం ఏం చేస్తాము అని అంటే, ఒకసారి ఏదైనా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వేరే వాళ్ళలో చాలా మటుకి జరుగుతూ ఉంటాయి ఈ మెంటల్ కుకింగ్ అంటారు దాన్ని. సో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో భగవంతుడు చెప్తున్నాడు, కేవలము నీ దృష్టి నా పైన పెట్టు, నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి యాక్షను నన్ను చేరువ చేయడానికి ఉపయోగించు. అప్పుడు నీలో ఉన్న కోరిక స్వార్థపూరితం అవుతే అంటే నిస్వార్థంగా ఉంటే అది నేను ఎట్లాగో అంటే నా ప్రకృతి ద్వారా నీకు దాన్ని యోగమాయలాగా నేను ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడండి. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ శ్లోకాలోనే మనకి ఇన్ని అర్థాలను వివరించారనమాట. సో ముందు ముందు మనం ఇంకా తెలుసుకుంటాము. సో ఇది ఎలాగో తెలుసుకున్నాము. సో అంటే ఇంకొకటి కూడా ఆచార్యులు చక్కగా ఇక్కడ చెప్పారండి. ఏంటి అని అంటే, శ్రీకృష్ణుడు స్వయంగా కౌరవులను చంపేయచ్చు, ఎందుకు చంపట్లేదు? సో మనకి ఒక చిన్న కథ ఉంటుంది కదండి. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధరంగానికి స్టార్ట్ అయ్యే ముందు దుర్యోధనుడు ముందుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం గురించి వెళ్తాడనమాట. అప్పుడు వెళ్ళి శ్రీకృష్ణుడు పడుకున్నట్టు తన నటిస్తూ ఉంటాడు. సో అప్పుడు నిద్రపోయాడు అనుకొని దుర్యోధనుడు వెళ్ళి ఫస్ట్ చూస్తాడు, కాళ్ళ దగ్గర కూర్చోవాలనుకుంటాడు. ఆహా నేనెందుకు కాళ్ళ దగ్గర కూర్చోవాలి, నేను ఇక్కడ పక్కన కూర్చుంటాను తల దగ్గర అని అక్కడ కూర్చుంటాడనమాట. తర్వాత అర్జునుడు వస్తాడు. సో అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్యో యోగ నిద్రలో ఉన్నాడు అని తన కాళ్ళు ఒత్తుతూ కాళ్ళ దగ్గర కూర్చుని పోతాడనమాట. ఊరికే కూర్చోలేదండి, కాళ్ళు ఒత్తుతూ కాళ్ళని తన అంటే సేవ చేస్తూ అక్కడ భగవంతుడి దగ్గర పాదాలను దర్శించుకుంటూ ఉన్నాడనమాట. సో భగవంతుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. గమనించి అప్పుడు తన కళ్ళు తెరిచి అప్పుడు పార్త అయ్యయ్యో ఎప్పుడు వచ్చావు అనేసి తన హక్కున చేర్చుకుంటాడనమాట. అప్పుడు వెంటనే దుర్యోధనుని చూసి అయ్యో బావా నువ్వెప్పుడొచ్చావు అని తనని కూడా పలకరిస్తాడనమాట. అప్పుడు చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇలా నీ సహాయం కోరి వచ్చాను, సో మీరు సహాయం చెయ్యాలి అని దుర్యోధనుడు అడుగుతాడు. అయితే నువ్వు ముందుగా వచ్చిన మాట నిజమే, కానీ నేను ముందుగా చూసింది అర్జునుడిని కాబట్టి పార్థుణ్ణి అంటే కుంతీదేవుని పుత్రుడు కాబట్టి పార్థ అని అంటారు. సో పార్థుని నేను ముందు చూశాను, సో పార్థునికి నేను అవకాశం ఇస్తాను, కానీ మీరు ముందు ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకునే ముందు నేను 2 ముందు పెడతాను, అందులో మీరు చూస్ చేసుకోండి, దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తాను అని చెప్తాడనమాట. సో శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడు అని అంటే, నేను యుద్ధంలో ఉంటాను, కానీ ఏ ఆయుధాన్ని నేను చేపట్టను, నేను ఏ ఆయుధంతో యుద్ధం చేయను, కానీ నేను యుద్ధంలో మాత్రము వాళ్ళకి రథసారథిలాగా ఉంటాను అని చెప్తాడనమాట.
ఇంకొకటి ఏంటంటే నా 11 లక్షల అక్షోహిణుల సైన్యాన్ని నేను ఒకరికి ఇస్తాను. సో ఇందులో ఎవరు ఏది చూస్ చేసుకుంటారో మీ ఇష్టము అని అంటాడనమాట. అప్పుడు దుర్యోధనుడు మనసులో అనుకుంటాడనమాట, అయ్యయ్యో 11 లక్షల అక్షౌహిణులు, అక్షౌహిణి అంటేనే చాలా పెద్ద సైన్యం, అలాంటిది 11 లక్షల అక్షౌహిణిలా అనేది అనుకుంటాడనమాట. సో అందుకనేసి ఆ! అయ్యో! నేను అర్జునుడు అలా చూస్ చేసుకుంటాడేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అర్జునుడు అంటారు, "నువ్వు ఉంటే చాలు పరమాత్మ. మాకు ఇంకా ఏ అక్షౌహిణిలు అవసరం లేదు. నువ్వు మా పక్షాన ఉండి మాకు మార్గదర్శనం చూపిస్తే చాలు" అని అర్జునుడు అనగానే దుర్యోధనుడు చాలా సంతోషిచ్చేస్తాడనమాట. పిచ్చివాడు, వెర్రివాడు, ఇన్ని 11 లక్షల అక్షౌహిణుల సైన్యాన్ని వదులుకున్నాడు అని చెప్పేసి, ఇంక సరే ఇంక నేనేం చేస్తానులే, తన వదిలేసుకున్నాడు కాబట్టి నేను తీసుకుంటానులే ఈ సైన్యాన్ని అని చెప్పి దుర్యోధనుడు ఆ విధంగా తీసుకుంటాడనమాట. సో ఇక్కడ ఎలా అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఎప్పుడూ కూడా భక్తులకి శ్రీకృష్ణుడు తనకంటే ఎక్కువగా తన భక్తులకు కీర్తి ప్రతిష్టలను ఇవ్వాలనుకుంటాడు. సో ఇక్కడ అదనమాట, ఎప్పుడూ కూడా భగవంతుడు చాలా చాలా తన భక్తులంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనే మనం భగవంతునికి భక్తులం కావాలి. భగవంతునికి భక్తులం అయినప్పుడు భగవంతుడు తప్పకుండా మన కోరికలను తీరుస్తాడు. కానీ అది భక్తిపూర్వకంగా చెయ్యాలండి. స్వార్థంగా చేస్తే అది దుర్యోధనుడికి పడిన శిక్ష అందరికీ పట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఈరోజు ఏం చేద్దాము అని అంటే, ఇంక ఇది ఒకటి కూడా తెలుసుకొని మనము ఆపదాము. సో ఏంటి అంటే ఇంకొకటి ఏం చెప్పారు అంటే, శ్రీకృష్ణుడు ధార్మికమైనటువంటి కురుక్షేత్రం అనే క్షేత్రంలో ధృతరాష్ట్రుని కొడుకులను కలుపు మొక్కల వలె ఏరి వేయాలనుకుంటాడు. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు అందరికీ మనకి ఇండియాలోనే ఉంటాం కాబట్టి వ్యవసాయం గురించి కానీ ఈ అగ్రికల్చర్ గురించి కానీ కొద్దిగా మనకి తెలిసి ఉంటుంది. అలాగే ఇక్కడైనా మనకి లాన్ మూవింగ్ ఇవన్నీ చేసేటప్పుడు గడ్డి బాగా పెరగాలి అని అంటే దాంట్లో ఆ వీడ్ని తీసేయాలి, వీళ్ళని తీసేయాలి అని చెప్తారనమాట. సో మనకి చైన్లో కూడా పిచ్చి పిచ్చి మొక్కలు ఏవైనా వస్తే వాటిని తీసేయాలి కదా. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ధృతరాష్ట్రుడు పుత్రులందరూ కూడా కలుపు మొక్కలతో సమానంలాగా పోల్చాడండి. సో ఆ కలుపు మొక్కలని అవి పెరుగుతూ ఉంటాయి, మన పక్కనే ఉంటాయి, మనలోనే ఉంటారు, మన వాళ్ళలోనే ఉంటారు. సో మన లోపల కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలుపులని మనం తీసేస్తూ ఉండాలి అన్నమాట. అప్పుడే మనకి అది ఆ గడ్డి అనేది, ఆ వ్యవసాయం వరి అయినా ఏదైనా చక్కగా నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. సో మనమందరం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే భగవంతుణ్ణి మనకి చేరువ చేస్తూ ముందుకు తీసుకెళ్తుందో దానిని మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ఏదైతే అడ్డంకులు వస్తూ మనల్ని భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అడ్డంకం పడుతూ ఉందో దాన్ని కలుపు మొక్కల్లాగా తీసేస్తూ ఉండాలన్నమాట. అందుకని ఈ పిక్చర్ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. తర్వాత మనం సెకండ్ నుంచి 5 అంశాల్లో సెకండ్ పార్ట్, దుర్యోధనుడు తన సైన్యాన్ని పాండవుల సైన్యంతో ఎలా పోల్చారు ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. సో ఈరోజు ఇక్కడికి ఆపేసి మనం ఏంటి అని అంటే, మీ అందరికి కూడా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే మనం వాటిని తీసుకుందాం. ఓకేనా? సరే, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృత్పా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. आल असम्बल डिवोटीज की जय. सामवेद भक्त वृंद की जय. हरि हरि.